మేము దక్షిణ భారతదేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు, ప్రాజెక్టులు తీసుకొస్తున్నాం. ఇటీవల రైల్వే బడ్జెట్ లో దేశ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో ప్రవేశపెడుతూ 7 రైల్వే ప్రాజెక్టులు, రైల్ హై స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్స్ ఇస్తే 3 రైల్ ఎలివేటెడ్ హై స్పీడ్ కారిడార్స్ హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ నుంచి పూనా, హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి చెన్నై 1,50,000 కోట్లతోటి. మేమేదో అల్లా టప్పకి ఇవ్వడం లేదు. దక్షిణాదిలో బలపడాలని, దక్షిణాది యొక్క ప్రజల యొక్క మద్దతు కూడగట్టాలని, దక్షిణాదిలో ఈ కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ బలపడాలని మేము ఆలోచన చేస్తున్నాం తప్ప సీదా సాధగా మేమేమి ఆలోచన చేయడం లేదు. మీకు వదిలేసే ప్రసక్తి లేదు. ఈ రోజు మీరు దక్షిణాది ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత, సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత. ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని దక్షిణాది ప్రజలకు రాకుండా రాజకీయంగా అన్యాయం చేసేటువంటి కుట్ర కుతంత్రము మీరు చేశారు కాబట్టి మీరు జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందని